ఈ మధ్య స్లీప్ తగ్గటానికి మెయిన్ స్ట్రెస్. చాలా టెన్షన్‌లు, ఫైనాన్షియల్ స్ట్రెస్సు ఇట్లా వీటన్నిటితో నిద్రపోరు. మళ్ళీ ఫోన్ అడిక్షన్ దీనివల్ల ఈవినింగ్ టైమ్ కాఫీ, ఆల్కహాల్ ఇవన్నీ కూడా స్లీప్‌ని డిస్టర్బ్ చేస్తాయి. కరెక్ట్. సో, ప్రాపర్ స్లీప్ అనేది పర్సన్ టు పర్సన్ డిఫరెంట్. నానమ్మ ఉన్నారు. ఆవిడ 10 గంటలు పడుకుంటారు. గట్టి పని చేస్తారు. అట్లా వదిలారు 5 మినిట్స్ అంటే వెంటనే పడుకుంటారు హాయిగా. మా తాత ఆపోజిట్. ఆయనకి నిద్ర పట్టడు. ఇంకంతే కొట్టుకుంటానే ఉంటారు. నువ్వు పోతున్నా నువ్వు ఎక్కువ పోతున్నావని నిద్రపోరు. సో, అట్లాంటి కపుల్స్‌లో చూస్తా ఉంటాం అన్నమాట. వాళ్ళకి పట్టలేదని బాధ, పక్కోళ్ళు బాగా పడుకుంటున్నారని ఇంకా బాధ. సో, వాళ్ళ బాడీస్ అట్లా ట్యూన్ చేసుకున్నారు జీన్స్. సో, ఆ జీన్స్ ఇంకా అనుకుంటాం. నాకు, మా బ్రదర్‌కి, మా ఫాదర్‌కి మేమందరం బాగా నిద్రపోతాం. 10 మినిట్స్ ఇస్తే చాలు నిద్రలోకి వెళ్ళిపోతాం. బట్ అయినా కూడా నాకు కొన్ని స్టేజెస్‌లో నిద్ర పట్టని రోజులున్నాయి. అమ్మో! నిద్ర పట్టకపోతే ఎంత భయంకరంగా ఉండిద్దా అని నాకు అప్పుడే తెలిసింది. నిజం. వీళ్ళందరూ మరి ఎట్లా ఉంటున్నారంటే వాళ్ళు అలవాటైపోయారు అన్నమాట. వెరీ డేంజరస్ థింగ్. పట్టలేదు అంటే ఏం చెయ్యాలో అర్థం కాదు. నెక్స్ట్ డే మళ్ళీ తెల్లారిపోతా ఉండిద్ది. స్ట్రెస్ తగ్గించుకున్నాం. మెడిటేషను, యోగా ఇట్లాంటివి చేసుకుంటే ప్రాపర్ స్లీప్ వెరీ వెరీ ఇంపార్టెంట్.